ఇళ్లల్లో పనివారిని ఎందుకు పెట్టుకుంటామంటే మన పనంతా వాళ్ళు చేయడానికి కాదు, మనం చేస్తున్న పనిలో ఏదైతే మనం చేయలేకపోతున్నామో దాన్ని వాళ్ళ చేత చేయించడానికి. మొత్తం శాంతం మనం పనిని మానేసి శాంతం వాళ్ళకి పెట్టినట్లయితే చెప్తున్నాగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనమేమో ముక్కుతూ మునుగుతూ ఉంటాం. అలా మనం ముక్కుతూ మునుగుతూ ఉంటే మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు చూసి కొంచెం ఒళ్ళు వంచినట్లయితే నాలాగే నువ్వు కూడా యాక్టివ్గా ఉండేదానివి, మొత్తం అంతా నాకు అప్పగించావు, నేనేమో యాక్టివ్గా ఉంటున్నా, నువ్వేమో అలా తయారయ్యావు అనే పరిస్థితి దాపరించకుండా ఉండాలి అంటే కష్టపడి పనిచేయాలి. యోబు ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు, ఆత్మీయుడు. అదే సమయంలో మర్చిపోకండి, కష్టపడి పనిచేసేవాడు. ఫలితం ఏమిటట? సైతాను అంటున్నాడు, అతని చేతి పనిని నీవు ఏమిటి దీవించుట చేత అతని ఆస్తి దేశములోనే బహుగా విస్తరించింది. సో దేవుడు నీ పనిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే ఏం చేయాలి? మా సహోదరులు కొంతమంది అన్నట్టుగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి, నోటితోనేమో ప్రార్థన చేయాలి, చేతులతోనేమో అది నోటితో ప్రార్థన చేయాలి, చేతులతో పని చేయాలి. అదే యోబు చేసింది. అంతేగాని చేతులతో పని చేయకుండా నోటితో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రయోజనం లేదు. బైబిల్ సెలవిస్తుంది, నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా నువ్వు చేయాలి. ఏ పనైనా సరే దేవుడు నీ చేతికి అప్పగించాడయ్యా అంటే ఆ పనిని దేవుడు దీవించాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే నువ్వు శక్తి వంచన లేకుండా ఆ పని చేయాలి. ఇతరుల కంటే భిన్నంగా నువ్వు పని చేయాలి. అప్పుడే దేవుడు దీవిస్తాడు. నీ తోటి వాళ్ళు ఒకవేళ ఆత్మీయులు కాకపోయినా అన్యులు అయినప్పటికీ 8 గంటల్లో 7 గంటలు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నట్లయితే నువ్వెన్ని గంటలు పనిచేయాలి చెప్పండి? నువ్వు ఆత్మీయుడు కనుక, నువ్వు బాధ్యత కలిగే వాడి కనుక 8 గంటల్లో 7 గంటలు వాళ్ళు పనిచేస్తుంటే నువ్వెన్ని గంటలు పనిచేయాలి? 8 గంటలు పనిచేయాలి. ఎందుకని? అన్యుల కన్నా ఆత్మీయులే మరింత బాధ్యత కలిగి జీవిస్తారు కనుక నీ చుట్టూ ఉన్నవారి కంటే నువ్వు అత్యధికంగా కష్టపడేవాడివై ఉండాలి. అప్పుడు దేవుడు చూసి సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తాడు. లేకపోతే చెప్తాడు, ఒక అన్యుడే అంత కష్టపడుతున్నాడు, నువ్వేమిటి సోమరే, చీమల దగ్గరికి వెళ్ళు, ఎంత కష్టపడుతున్నాయో చూడు అని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక చేస్తాడు.